పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్ళు, రెండేళ్లవుతున్న అందరి పదవులు, అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూ తన గోడు వినిపించుకోమని వినతి. తెలుగుదేశం పార్టీకి ఎంత కాదనుకున్నా కేడర్ బలం చాలా ఎక్కువ. ముఖ్యంగా తెలుగుదండు అని చెప్పుకునే కార్యకర్తలు చాలా బలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాగే ఎప్పటినుంచే చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యతను తీసుకుంటారని గతంలో చంద్రబాబు, లోకేష్ కూడా పదే పదే చెప్పారు. అయితే రెండేళ్లవుతున్నా తమకు అనుకున్న పదవులు దక్కలేదని చాలామంది కార్యకర్తలు ప్రస్తుతం టీడీపీలో బాధపడుతున్నారు. తమను అస్సలు పట్టించుకోవట్లేదని కార్యకర్తలు బయటకు చెప్పకనే చెప్తున్నారు. చాలా వరకు సోషల్ మీడియా వేదిక ఈ ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలు, అలాగే ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకోమని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కేసులకు భయపడకుండా అప్పటి ప్రభుత్వాన్ని ఎదిరించిన వారికి నేడు అధికారంలో వచ్చి రెండేళ్లకు కూడా గుర్తింపు లేదని కార్యకర్తలు వాపోతున్నారు. మాజీ ఫైబర్నెట్ చైర్మన్ జీవీరెడ్డి కూడా చంద్రబాబు, లోకేష్లో కేవలం పాలనపై దృష్టి పెట్టకుండా పార్టీ క్యాడర్ గురించి ఆలోచిస్తే మంచిదని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అనేక మంది పార్టీకి చెందిన కార్యకర్తల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇతర పార్టీల నుంచి ఎన్నికలకు ముందుకు వచ్చిన వారికి ఉన్న గుర్తింపు గత 5 ఏళ్లు జెండా మోసిన వారికి ఎక్కడుందంటూ సోషల్ మీడియాలో క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానినని చెప్పుకుని ముందు వరుసలో నిలబడిన చాలా మంది అధికారంలో ఉండగా దూరం అవుతున్నారు. అంతేకాదు వారంతా టీడీపీ అని చెప్పుకునేందుకు ఇష్టపడడం లేదు. 2014లో పార్టీ పిలుపొందుకుని సమైక్య రాష్ట్రం కోసం పోరాటం, విభజిత ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ను సోషల్ మీడియాలో ఉతికి ఆరేయడం, జగన్ బ్యాచ్ దృష్టిలో పడి వాళ్ళ అరాచకాలను ఎదుర్కోవడానికి అనేక తిప్పలు పడ్డ వారంతా కూడా నేడు సైలెంట్ అయ్యారు. వారిని స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో పాటు వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. కార్యకర్తల సమావేశంలో తాము చంద్రబాబుతో నేరుగా ఫిర్యాదు చేయాలన్నా కొందరు అడ్డుకుంటున్నారంటున్నారు. 2014 నుంచి టీడీపీ ప్రభుత్వంలో ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా పనిచేసిన వారు నేడు నాయకత్వానికి కనిపించకుండా పోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ పార్టీని ముందుకు నడిపించినా, అధికారంలోకి వచ్చినా ఏమాత్రం ప్రయోజనం లేదని అంటున్నారు. 2019 చాప కింద నీరులాగా ప్రజల్లో నెగిటివ్ టాక్తో టీడీపీ ఓడిపోయింది. 5 ఏళ్లు పార్టీ కోసం నిలబడిన వాళ్లకు కేసులు, అప్పులు మిగిలాయన్న ఆవేదన వారిలో కనబడుతుంది. పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు, అభిమానులు కనుమరుగైపోయారని వారు నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతల దృష్టిలో ఉన్న కొద్ది మందికి కార్పొరేషన్ల పదవులు దక్కాయని మిగిలిన వారికి రిక్తహస్తాలు చూపుతున్నారంటున్నారు. మరి తమ్ముళ్ల ఆవేదన ఇప్పటికైనా పార్టీ అగ్రనాయకత్వం చెవికి చేరుతుందా లేదా అనేది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.